పాకిస్తాన్ తరపున గూఢచర్యం చేస్తూ ప్రముఖ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాతో సహా 11 మంది పట్టుబడడం ఆందోళన కలిగిస్తోంది. పాక్ ఐఎస్ఐ డబ్బు కోసం వీరంతా భారత సమాచారాన్ని పాకిస్తాన్ కు చేరవేస్తున్నారు. ఇందులో జ్యోతి మల్హోత్రా విషయం కీలకంగా మారింది. ఆమెకు ఢిల్లీలోని పాక్ రాయబార కార్యాలయంలోని భారత్ చేత బహిష్కరించబడిన డానిష్ అనే వ్యక్తితో సంబంధాలు ఉన్నాయని స్పష్టంగా తెలుస్తోంది. డానిష్ సహకారంతోనే పాకిస్తాన్ కు 3 సార్లు వెళ్లి వచ్చింది. దీంతో పాటు మరో ఆందోళన కలిగించే విషయం ఏంటంటే భారత ఏజెంట్లను గుర్తించేందుకు జ్యోతి మల్హోత్రాకు పాక్ వాడుకున్నట్టు తెలుస్తోంది. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ వరకు గూఢచర్య నెట్వర్క్ విస్తరించింది. ప్రస్తుతం అరెస్ట్ అయిన నిందితులు పాకిస్తాన్ హ్యాండర్లతో సంప్రదింపులు జరిపినట్లు భారత సైన్యానికి సంబంధించిన సమాచారంతో పాటు ఇతర సున్నిత సమాచారం పాకిస్తాన్ కి అందించారనే ఆరోపణలు వీరంతా ఎదుర్కొంటున్నారు. అయితే వీరికి ఎలాంటి శిక్షలు పడతాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అధికారిక రహస్యాల చట్టం ప్రకారం గూఢచర్యం నేరం ఉల్లంఘనలకు తీవ్రమైన శిక్షలు విధించవచ్చు. నేరం తీవ్రతను బట్టి 3 నుండి జీవిత ఖైదు వరకు శిక్షలు విధించబడతాయి. ఇక పాకిస్తాన్ తరపున గూఢచర్యం చేస్తూ ప్రముఖ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాతో సహా 11 మంది పట్టుబడడం ఆందోళన కలిగిస్తోంది. పాక్ ఐఎస్ఐ డబ్బు కోసం వీరంతా భారత సమాచారాన్ని పాకిస్తాన్ కు చేరవేస్తున్నారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు లైవ్ ద్వారా అందిస్తారు. సైదులు, దీపిక, గూఢచర్యం కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. అయితే హర్యానాకు చెందినటువంటి జ్యోతి మల్హోత్రాతో పాటుగా మొత్తం 11 మందిని అరెస్ట్ చేసింది ఎన్ఐఏ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం దర్యాప్తు అయితే కొనసాగుతుంది. అసలు పాకిస్తాన్ హై కమిషన్ డానిష్ తోటి జ్యోతి మల్హోత్రాకు ఉన్నటువంటి సంబంధాలు ఏంటి, ఆమె ఎన్నిసార్లు ఢిల్లీలో ఉన్నటువంటి పాక్ హై కమిషన్కి వెళ్ళింది, ఎప్పుడెప్పుడు వెళ్ళింది, ఏ సమయంలో వెళ్ళింది, అప్పుడు డానిష్తో మాట్లాడినటువంటి మాటలు ఏంటి, ఏం చెప్పింది డానిష్కి, డానిష్ జ్యోతి మల్హోత్రాకు ఏం చెప్పారు అనేది ఇప్పుడు ప్రశ్న. సో ఇదే ఎన్ఐఏ జ్యోతి మల్హోత్రాను విచారిస్తుంది. అయితే ఆమె విచారణలో అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా దాటా వేస్తున్నట్లుగా కూడా మనకైతే సమాచారం అందుతుంది. ఖచ్చితంగా ఈ యొక్క కేసుని చాలా సీరియస్గా తీసుకుంది ఎన్ఐఏ. దానిలో భాగంగా శిక్ష ఎంతకాలం పడుతుంది ఏంటి అనేది కూడా ఇప్పుడు ప్రశ్న. ఎందుకంటే ఈ యొక్క గూఢచర్యం కేసులో దాదాపుగా ఏదైనా మనకి ఆధారాలు దొరికితే మనకు సంబంధించినటువంటి రక్షణ వ్యవస్థలకు సంబంధించినటువంటి సమాచారాన్ని ఇతర దేశాలకు సమాచారం అందిస్తే ఆ యొక్క ఆధారాలన్నీ పట్టుబడితే జీవిత ఖైదీ పడే అవకాశం ఉన్నట్లుగా కూడా మనకైతే తెలుస్తుంది. దానిలో భాగంగా జ్యోతి మల్హోత్రాతో పాటుగా మిగిలిన 11 మందికి ఎటువంటి శిక్ష ఇప్పుడు పడబోతుంది ఏంటి అనేది కూడా మనకి త్వరలోనే, అంటే ఈ యొక్క విచారణ పూర్తయిన తర్వాత మనం కేసుకు సంబంధించి డీటెయిల్స్ అన్ని కూడా బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇక ఇప్పుడు ఆమె పాక్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరెవరిని కలిసింది, ఏం మాట్లాడింది, ఏం చెప్పింది అక్కడ అనేది కూడా ఇప్పుడు ప్రశ్న. ఎందుకంటే ఆమె భారతదేశంలో ఆమె వీడియోలు తీసింది. సో అక్కడ రీల్స్ లాంటివి చేయడం, ఆ సమాచారాన్ని వెళ్ళినప్పుడు ఆ యొక్క ప్లేస్ సందర్శించినప్పుడు అక్కడ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది మాత్రమే ఇచ్చిందా, లేకపోతే మధ్య కాలంలో ఒడిశా రాష్ట్రానికి కూడా వెళ్ళింది. అక్కడ ఆమె ఫ్రెండ్ ప్రియాంక, అక్కడ కూడా ప్రియాంక కూడా యూట్యూబరే. సో ప్రియాంక కూడా యూట్యూబరే. సో ఆమెకి మంచి ఫాలోయింగ్ ఉంది. శ్రీ చైత్ర ఆలయంకి వెళ్ళింది. శ్రీ చైత్ర ఆలయంకి వెళ్ళినప్పుడు వెళ్ళిన కొన్ని రోజులకే మనకి ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు హెచ్చరించాయి. అంటే శ్రీ చైత్ర ఆలయానికి కొంత టెర్రరిస్టుల సమస్య, అంటే ఉగ్రవాదం
కార్యకలాపాలకు సంబంధించి ఇక్కడ జరిగే అంటే నేరుగా దాడి చేసే టెర్రరిస్టులు యొక్క ఆలయాన్ని టార్గెట్గా చేసుకునే అవకాశం ఉంది కాబట్టి సో హెచ్చరిక జారీ చేసింది, భద్రత పెంచారు. సో అంటే దీన్ని బట్టి చూస్తే జ్యోతి మల్హోత్రా ఎక్కడికైతే వెళ్తుందో ఆ యొక్క సమాచారాన్ని ఢిల్లీలో ఉన్నటువంటి పాక్ హైకమిషన్ డానిస్కి ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చినట్టుగా కూడా సమాచారం అయితే అందుతుంది. ఈ యొక్క ఎన్ఐఏ కేసులో కూడా అనేక విషయాలు బయటపడతాయి. సో ఆమె విచారణలో కొన్ని ఇస్తుపోయే నిజాలు కూడా బయటకు వస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే పాక్ సమాచారాన్ని చాలా సున్నితమైనటువంటి సమాచారాన్ని ఆమె ఐఎస్ఐ డబ్బుల కోసం కక్కుర్తి పడి ఎంత దిగజారిందంటే ఇవి అర్థం చేసుకోవచ్చు. ఇక అర్థం చేసుకోవచ్చు. దీన్ని బట్టి మనం అంటే ఆ డబ్బులకు కక్కుర్తపడి పోయి మన యొక్క సున్నితమైన అంశాన్ని, రక్షణ వ్యవస్థకు సంబంధించిన అంశాన్ని నేరుగా పక్క దేశం పాకిస్తాన్ అంటే మనకు తెలుసు ఏ విధంగా మనం పాకిస్తాన్ మధ్య పోరు ఏ విధంగా ఉంటుంది, మన మధ్య జరిగే ప్రాబ్లమ్స్ ఏంటి అన్ని తెలుసు. కానీ అలాంటి దేశానికి మన దేశంలో పుట్టి మన దేశ థ్యాంక్ యూ సైదులు.